సో ఈరోజు మన హైదరాబాద్లో నిమజ్జనం స్టార్ట్ అయింది. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. నైట్కి గ్రహణం ఉంది కాబట్టి. ఎందుకు చెప్తున్నాను అని అంటే, సో చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఈ పర్టికులర్ పాయింట్ని రేస్ చేసి రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ చేసి ప్రభుత్వాలను కూడా అడగడం జరిగింది. ఇది ఈ కంప్లీట్గా ప్రాసెస్ మనం ఎందుకు చేస్తాం? వినాయక చవితి ఒక ఉత్సవం లాగా చేసి ఒక మంచిగా ఆర్గనైజ్ చేసుకొని ఒక 4 స్ట్రీట్లకు మధ్యలో పెట్టుకొని ఊరు మొత్తం చేరి అక్కడ కొలాబరేట్ అవ్వడం. సో అందరూ కలిసి కూడా ఒక మంచిగా ఉత్సవం లాగా చేసుకొని అదొక మంచి హెల్దీ ఫీల్ కోసం, లేదంటే ఆయన్ని 5 రోజులు నుంచి 5 రోజులు 3 రోజులు 9 రోజులు భక్తితో కొన్ని పూజలు చేసుకోవడం, ఆ ఊరిని కొద్దిగా మంచిగా చూసుకో అయ్యా, నీ ఏదైతే ఉందో సో మా మీద జరంత చూపించు, నీ దయ చూపించి మమ్మల్ని మంచిగా ఉంచు అని కోరుకోవడానికి మనం చేసేటువంటి ఈ ఉత్సవం. దీని కాస్త ఎలా చేశారా అనంటే, దారుణంగా మరీ పర్టికులర్గా వాళ్ళ బిల్డప్ కోసం, లేదు అని అంటే వాళ్ళ స్టేటస్ సింబల్ కోసం చేసుకునేటువంటి ఉత్సవం లాగా తయారు చేశారు. ఇది అన్ని చోట్ల అలాగే అయిపోయింది. సో దేవుడిని ఎంత విగ్రహం పెట్టాల దగ్గర నుంచి ఎంత డబ్బులు ఖర్చు పెట్టాం, ముందుకి ఎంత ఖర్చు పెట్టాం, డబ్బులకి మన బ్యాండ్ మేళంకి డీజే సెట్కి ఎంత ఖర్చు పెట్టాం, లేదంటే అమ్మాయిలు పిలిపించి డ్యాన్స్లు వేసేదానికి ఎంత ఖర్చు పెట్టాం, వీటన్నిటిని ఆ ఉత్సవం కంప్లీట్ అయిపోయిన తర్వాత కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు బిల్డప్లు చెప్పుకునే దానికి ఒక 4 దగ్గర డబ్బులు దండి, లేదంటే వాళ్ళు డబ్బులు పెట్టుకొని చేసేటువంటి ఒక కార్యక్రమం లాగా తయారైంది తప్పితే ఇది భక్తి పార్వశంతో ఒక దేవుడి మీద ఉన్నటువంటి మంచి ఇదితో చేసేటువంటి కార్యక్రమం లాగా లేదు. ఎందుకంటే పొల్యూట్ చేస్తున్నారు టూ మచ్గా, నెక్స్ట్ వచ్చి సౌండ్ పొల్యూషన్ చేస్తున్నారు. సో అన్ని రకాలుగా సొసైటీని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చి రీసెంట్గా కొన్ని వీడియోలో చూస్తూ ఉంటే నిమజ్జనం అనేది చాగంటి కోటేశ్వరరావు గారు కూడా రీసెంట్గా వీడియోలో చెప్పారు. సో ఆ 5 రోజులు 3 రోజులు 9 రోజులు ఉంచుకుంటామా అన్న విషయాన్ని పక్కన పెడితే నిమజ్జన కార్యక్రమం ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ అనని. సో నిజంగా చెప్పాలి అని అంటే అది పారేటువంటి నేలల్లో ఒక మంచి వాటర్లో చూసుకొని నిమజ్జనం చేయాలి. సో అట్లాంటి కండిషన్లు కాస్త అది ఎలా ఉన్నాయి ఏంటి ఈ విషయం పక్కన పట్టించుకోకుండా మురికి కుంటల్లో తీసుకెళ్ళి 9 రోజులు 5 రోజులు 3 రోజులు ఉంచుకున్నటువంటి ఆ వినాయకుడిని కాస్త ఆ వాటర్లో పడేసేస్తే మీకు మంచి చేస్తుందా, మంచి జరుగుతుందా, లేదంటే చెడు జరుగుతుందా? దేనికోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇవన్నీ మీ బిల్డప్లు చూపించుకొనే చేస్తున్నారు కదా. నిజంగా మా ఎంప్లాయీస్ నన్ను అడిగారు, సార్ ఈసారి పెద్ద బొమ్మ పెడదాం అని. నేనేం చెప్పానంటే ఎంత పెద్ద బొమ్మ పెడితే అంత పొల్యూట్ చేసినట్టు. సో నిజంగా మట్టి వినాయకుడిని చూడండి అని అంటే, సార్ అది కాదు ఒకసారికి అని అంటే చిన్నది ఒక 2.5 ఫీట్ బొమ్మ తీసుకొచ్చి నేను ఈసారికి స్టార్ట్ చేశాను. నెక్స్ట్ టైం నుంచి అది కూడా చేయట్లేదు, మట్టి వినాయకుడిని తీసుకుంటాం అన్నమాట. సో ఇట్లా చేయాలన్నటువంటి ఆలోచన ఉండాలి, కానీ ఇది కంప్లీట్గా కూడా మిస్యూజ్ చేస్తున్నారు అనేది నా ఆలోచన.